ఎస్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. దాంట్లో మనం అబ్జెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏమి అభివృద్ధి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఎలుకలు పట్టడానికి 1,36,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. మరి తాడేపల్లి ఇంటి చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏదైతే వేశారో దానికి 12.5 కోట్లు అంటే 12,50,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. మరి అదేవిధంగా ఎగ్ పఫ్ల కోసం 3.6 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. మరి అదేవిధంగా పాసు పుస్తకాలపై రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ పాసు పుస్తకాలపై ఫోటోల కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోల కోసం 13 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలకు 18 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విమాన ప్రయాణాల ఖర్చు 5 ఏళ్లకు గాను అంటే 60 నెలల కాల వ్యవధికి గాను 222 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. రుషికొండ ప్యాలెస్కి 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. మరి గోతాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేసేటువంటి ఈ పౌర సరఫరాల శాఖలో ధాన్యం బస్తాలకు సంబంధించినటువంటి ఈ బియ్యం సంచులకి 700 కోట్ల రూపాయలు సొంత కంపెనీకి కేటాయించుకోవడము, ఇది చెప్పుకోలేకపోయారు. ఇకపోతే రైతుల భూములకి సరిహద్దు రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోల కోసము 700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ అభివృద్ధి చెప్పుకోలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా రైతుల ప్రేమ ఏమైపోయిందో చెప్పుకోలేకపోయారు. అక్క చెల్లెముల ప్రేమ ఏమైపోయిందో చెప్పుకోలేకపోయారు. మరి నిరుద్యోగ పక్షపాతి నిరుద్యోగుల ప్రేమ ఎక్కడ పోయిందో చెప్పుకోలేకపోయారు. అందుకు కనుకనే 11 సీట్లు ఎందుకు వచ్చాయో కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పుకోలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అంటే వచ్చినటువంటి ఖజానా తెచ్చినటువంటి అప్పును ట్రెజరీలో పెట్టుకొని బటన్ నొక్కుతా కులానికింత ఇవ్వడాన్ని చెప్పుకోలేకపోయారు.